సానా నమస్తే. నమస్తే అన్న. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందుకు మీ నిరుద్యోగుల దగ్గరికి కాంగ్రెస్ నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ వచ్చి కూర్చొని మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. మరి గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చి పలకరించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి గల కారణం మెయిన్లీ నిరుద్యోగులు. ఇక్కడ నిరుద్యోగులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మేము లోకల్ లీడర్ ని ఎవరిని నమ్మలేదండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హామీ, ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల యొక్క హామీల మేరకు గట్టిగా మేము ఊరున బాటపట్టి ఎలక్షన్ లో ప్రచారం చేసి మరి గెలిపించినాం. రాహుల్ గాంధీ గారు మన చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇస్తాం ప్రభుత్వం రాగానే అన్నారు. కానీ ఆ హామీని ఇప్పటిదాకా నెరవేర్చకపోవడం దుర్మార్గం. ఇంకా వాళ్ళ ఆటలాడుతూ ఉన్నారు ఇక్కడ నిరుద్యోగుల యొక్క జీవితాలతో. ఇప్పటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు ముట్టడి కార్యక్రమాలు ఎన్ని చేసినా కానీ ఇప్పటికీ స్పందన లేకపోవడంతో అసలు మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నెక్స్ట్ సారి మేము ఒకటే అంటాం, ఎన్నో చేసినాం, 2.5 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలు దాటింది. నెక్స్ట్ మా బాట ఢిల్లీకి వెళ్తాం, జంతర్ మంతర్ దగ్గర మా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. డైరెక్ట్ రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్నిస్తాం, ఏం చేసిరని. ఇస్తే బాగుంటది. నెక్స్ట్ టైం మళ్ళీ గవర్నమెంట్ ని దించే పరిస్థితిలో కూడా కనిపిస్తా ఉంది. కొంతమంది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ప్రధానంగా మా ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు చాలా ముఖ్య పాత్ర పోషించినారని చెప్పేసి చెప్తున్నారు. మరి అదే నిరుద్యోగులనే పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు మాటలకే పరిమితం అన్న. ఇవన్నీ బల్మురి వెంకటన్న గారు ఎమ్మెల్సీ పదవి రాగానే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కోదండరాం సార్ గారు ఇప్పటికీ వాళ్ళ ఆ సారికి కూడా వచ్చేసింది, గవర్నమెంట్ కోటాలో వచ్చేసింది మంచిగా ఎమ్మెల్సీ పదవి. రిజ్వాన్ ఆ సార్ కూడా వచ్చేసింది. వీళ్ళంతా మమ్మల్ని వాడుకొని వాళ్ళ పదవుల కోసం వాళ్ళ స్వలాభాలు చూసుకురు కానీ విద్యార్థుల యొక్క బాధలు గమనించలేకపోయారు. ఇలా కాబట్టి మేము వాళ్ళకి గట్టిగా సూటిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా పోయింది ఏం లేదు, ఇప్పటికైనా రేపు జూన్ 2వ తారీఖు నాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని కూడా గట్టిగా అడుగుతా ఉన్నాం. సో ఇప్పుడున్న సీఎం గారు మాట్లాడుతూ మేము ఆల్రెడీ ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని ఇచ్చినాం అని చెప్తున్నారు. కానీ మీకు కూడా తెలుసు, అండ్ ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ కి కూడా తెలుసు, అవి పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి నియామక పత్రాలు వీళ్ళు ఇచ్చారని. కానీ మేము ఇచ్చేసినామని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇవన్నీ ఉట్ట మాటలనా? ప్రభుత్వాలు ఏమంటది అంటే, ఒకటి చేస్తే 10 మాట్లాడతాం మనం, 100 రూపాయలు పని చేస్తే 1000 మాట్లాడతాం మనం. అలాంటిది ఇక్కడ వాళ్ళు గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లకే సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. కానీ కొత్తగా వీళ్ళు వచ్చి చేసిన పనేం లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉన్న ఖాళీలు లేవా? మొత్తం పెయిడ్ బ్యాచ్, మొత్తం పెయిడ్ జరుగుతుంది అనమాట. కాబట్టి మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఇక్కడ గత ప్రభుత్వం కాకపోయినా ఈ ప్రభుత్వంలో ఫ్రెషర్స్ కు ఇంకా బ్రహ్మాండమైన బతుకుంది. వాళ్ళకు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు ఆదుకునే వాళ్ళగా ఉంటారని కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నాను.